పరిశుద్ధాత్మ చేతనే యేసు అపవాది చేత శోధింపబడడానికి అరణ్యానికి తీసుకునెళ్ళబడ్డాడట. పబ్లిక్లో లేడు, సమాజంలో లేడు. ఏమండి, కొనిపోబడెను 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట. ఒకసారి ఆలోచన చేయాలి. 40 దినాలు 40 రాత్రులు కూడా ఆయన ఆహారం తీసుకోలేదు. పానీయం తీసుకోవాలండి తప్పనిసరిగా. మీరు గమనించాలి, ఏ వ్యక్తి కూడా మంచినీరు లేకపోకుండా 2 రోజులు బ్రతకలేడు. అర్థమవుతుందా అండి? ఆహారం లేకుండా బ్రతకొచ్చు. యేసు ప్రభువు ఆహారము తీసుకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థించి ఆయన 40 దినాలు దేవుని సన్నిధిలో గడిపిన తరువాత ఆకలి కొన్నాడట. ఏమండి, ఇప్పుడు ఆకలి కొనిన వెంటనే మరి దేవుడు ఏమనాలి?